కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వారణాసి షూటింగ్ ఆగస్ట్ నాటికి పూర్తయిపోతుంది అని రాజమౌళినే చెప్పాడు. కాస్త లేట్ అయినా 4-5 నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది. మరి మహేష్ ఇంతవరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టలేదెందుకు? వారణాసి రిలీజ్ అయ్యే వరకు మరో మూవీ చేయడా? హ్యావ్ ఎ లుక్. వారణాసితో పాన్ వరల్డ్ లకు అడుగుపెట్టిన మహేష్ నెక్స్ట్ మూవీకి ఎవరికి ఛాన్స్ ఇస్తాడు? తెలుగు దర్శకుడితో వర్క్ చేద్దామనుకుంటే హాలీవుడ్ రేంజ్ లో తీసేదెవరు? ప్రస్తుతం మహేష్ నెక్స్ట్ మూవీ హాట్ టాపిక్ గా మారినా దానికి సమాధానం దొరకడం లేదు. చిన్న క్లూ కూడా ఇవ్వడం లేదు మహేష్. వారణాసికి రెండో పార్ట్ ఉండదని రాజమౌళి చెప్పేశాడు. సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అవుతోంది. అవతార్ 3 ఇంటర్వ్యూలో రాజమౌళి జేమ్స్ కెమెరాన్ తో మాట్లాడుతూ వారణాసి ఆగస్టు నాటికి పూర్తవుతుందని చెప్పాడు. షూటింగ్ పూర్తి కావడమే ఆలస్యం. మహేష్ మరో మూవీ మొదలు పెట్టేయొచ్చు. కానీ అటుగా అడుగులు వేస్తున్నట్టు ఏం కనిపించడం లేదు. వారణాసి తర్వాత నటించే సినిమాపై మహేష్ కు క్లారిటీ లేదు. ఎలాంటి సినిమా చేయాలి, ఎవరితో చేయాలి, ఇలా కన్ఫ్యూజన్ లో ఖాళీగా ఉండిపోతున్నాడు. వారణాసి రిలీజ్ తర్వాతే రిజల్ట్ బట్టి సినిమా చేద్దామంటే మరో 2 ఏళ్లు గ్యాప్ లో పడిపోతాడు మహేష్ బాబు. ఈ క్రమంలో అప్పుడెప్పుడో మహేష్ తో సినిమా ప్రకటించిన దర్శకుడు సందీప్ వంగ పేరు మళ్లీ వినిపిస్తోంది. అయితే సందీప్ స్పిరిట్ తో చాలా బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తీస్తానని చెప్పాడు. ఈ లెక్కన సందీప్ మూవీ ఉండే ఛాన్సే లేదు. వారణాసి తర్వాత మహేష్ బాబుతో సినిమా కోసం నిర్మాణ సంస్థలు క్యూ కట్టాయని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, హోంబలే, సన్ పిక్చర్స్ మహేష్ తో సినిమా నిర్మించాలని వెయిట్ చేస్తున్నాయి. నిర్మాతలు రెడీగా ఉన్నా మహేష్ కు నచ్చే కథ తీసే దర్శకుడు ఎవరో చూడాలి.